నా పేరు రామస్వామి. నేను గోదావరికంలో ఉంటాను. సింగరేణి కాలరీస్లో దాదాపు 40 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. 30 సంవత్సరాల నుంచి నేను షుగర్ వ్యాధితో బాధపడుతున్నాను. 10 సంవత్సరాల నుంచి ఇన్సులిన్ మీద ఉన్నాను. అంతా సవ్యంగానే నడుస్తున్నది. ఈ మధ్య లోపల నాకు చెస్ట్లో ప్రాబ్లం ప్రారంభమైంది. నేను అనుకున్నాను కదా, చెస్ట్లో ప్రాబ్లం అంటే గ్యాస్ట్రైటిస్ అనుకొని గ్యాస్ట్రైటిస్ సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ఒక 5 months తీసుకున్నాను. అయినా రిజల్ట్ రాలేదు. చెస్ట్ పెయిన్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? 24 గంటలు రావడం లేదు. నేను వాకింగ్ చేస్తే వెంటనే 5 నిమిషాలకు చెస్ట్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 2 నిమిషాలు కూర్చుని మళ్ళీ వాకింగ్ చేస్తే దాదాపు అరగంట వాకింగ్ చేయగలుగుతున్నా. కానీ ప్రాబ్లం ఏందని ఒకరోజు సడన్ గా అల్లోపతిక్ హాస్పిటల్కి పోయి కార్డియాలజిస్ట్ని కలిశాను. కార్డియాలజిస్ట్ ఈసీజీ 2D ఈకో చేసిన తర్వాత నాకు బ్లాక్ వచ్చిందని చెప్పాడు. హార్ట్లో బ్లాక్ వచ్చింది, నువ్వు అర్జెంటుగా అడ్మిట్ కావాలి, రేపు ఆపరేషన్ చేయాలని చెప్పాడు. అప్పుడు నేను ఆలోచనలో పడ్డాను. ఇంత సడన్గా అంటే కొంచెం ఆలోచించి చెప్తా అంటే, ఇంకా హార్ట్ గురించి ఆలోచించేది ఏమున్నది, నువ్వు చాలా సీరియస్ ప్రాబ్లం అని ఆయన నన్ను ఒక రకంగా వైద్యపరంగా భయపెట్టాడు. కానీ నేను నాకు తెలిసిన వారి ద్వారా ఇది మాధవ్ బాగ్ అనే హాస్పిటల్ కూకట్పల్లిలో ఉన్నదని తెలుసుకొని ఆయుర్వేద వైద్యంతో కూడా గుండె బ్లాక్లను రిమూవ్ చేసే కెపాసిటీ ఆ వైద్యానికి ఉన్నది, వాళ్ళు అక్కడ చేస్తున్నారని తెలిసి నేను కూకట్పల్లిలో ఉన్నటువంటి డాక్టర్ ప్రభావతి కిషన్ గారిని సంప్రదించాను. వాళ్ళు వాళ్ళదైన స్టైల్లో పంచకర్మ ట్రీట్మెంట్ అని, యోగా అని, డైట్ అని వాళ్ళ పద్ధతులను ఫాలో అయితే తగ్గిపోతుందంటే నేను దాదాపు 1 month నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ప్రారంభించిన వారం రోజులనే నా షుగరు 300-350 ఉన్నది. అది ఇన్సులిన్ తోటి కూడా కంట్రోల్ కాంది. వాళ్ళు దాన్ని 200 లోపలికి తీసుకొచ్చారు. మొట్టమొదటి కారణము, షుగర్ను తగ్గిస్తే నీకు ఆటోమేటిక్గా హార్ట్ ప్రాబ్లం కూడా తగ్గుతుందని వాళ్ళు సూచించారు. కాబట్టి దాన్ని షుగర్కు వాళ్ళు మందులు ఇస్తూ, హార్ట్ కూడా మందులు ఇస్తూ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈ మధ్య నాకు మంచి రిజల్ట్ అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? నేను థ్రెడ్మిల్ వాకింగ్ చేస్తే 5 నిమిషాలకు ఆయాసం వచ్చేది. ఈ రోజు 10 నిమిషాలు, అంటే 1 month లోపల 10 నిమిషాలు థ్రెడ్మిల్ వాకింగ్ చేయగలిగిన అంటే ఆ మందులు పనిచేస్తున్నట్టు నాకు నమ్మకం కలుగుతుంది. కాబట్టి ఎవరికైనా ఇట్లాంటి బ్లాక్ ప్రాబ్లమ్స్ వచ్చినాయని తెలిస్తే అల్లోపతిక్ మెడిసిన్లో చాగానే స్టెంట్లని, బైపాస్ అని అలాంటి వాటి గురించి ఆలోచించకుండా సంబంధిత ఆయుర్వేద డాక్టర్, ప్రత్యేకించి కూకట్పల్లిలో, హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్నటువంటి మాధవ్ బాగ్ క్లినిక్ లో డాక్టర్ ప్రభావతి కిషన్ గారిని సంప్రదిస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయని నేను ఆశిస్తున్నాను. మీరు కూడా తొందరపడి ఏ నిర్ణయాలు, సర్జరీలకు కానీ బైపాస్లకు పోకుంటే మంచిది అని నా సలహా. థ్యాంక్ యూ.